హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో క్లాసెస్ సంబంధించిన కోర్సు మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి, చూడండి. మీకు నచ్చితే పూర్తి కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. అలాగే కేవలం టెస్ట్ సిరీస్ కావాలన్నా కూడా మనకు టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. సో ఈ ఉద్యోగాలు చూసుకుంటే మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి డిఓ అండ్ కలెక్టర్ ఆఫీస్లో 2 జాబ్స్, దాంతోపాటు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ పార్వతీపురం మన్యం డిస్టిక్. సో ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు పార్వతీపురం మన్యం డిస్టిక్ నుండి రిలీజ్ కావడం జరిగింది. అన్ని జిల్లాల్లో రిలీజ్ అవుతాయి. సో వచ్చిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను. మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి. సో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ పార్వతీపురం మన్యం డిస్టిక్ సంబంధించి ఒక 4 వేకెన్సీస్, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 1 వేకెన్సీ, టోటల్గా ఒక 7 వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఎలక్షన్ వర్క్ కోసం ఈ జాబ్స్ అయితే తీసుకుంటున్నారు అనుకోవచ్చు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద ఈ జాబ్స్ అయితే తీసుకుంటున్నారు. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కలెక్టర్ ఆఫీస్లో 2, సో నెక్స్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 4, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 1, కేవలం 10th అర్హత, అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ అయితే చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ పార్వతీపురం మన్యం నుండి రావడం అయితే జరిగింది. డేటా ఎంట్రీ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను అయితే ఇక్కడ భర్తీ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అఫీషియల్ సైట్లో నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. వీటికి సంబంధించి లాస్ట్ డేట్ February 8 సాయంత్రం 5 గంటల లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద అబోవ్ పోస్ట్. సో రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి ఫాలోడ్ బై అన్ ఇంటర్వ్యూ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ రిటర్న్ టెస్ట్. ద ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ బై ద డిస్ట్రిక్ట్ కమిటీ. సో డిస్ట్రిక్ట్ కమిటీ వాళ్ళు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ ఉద్యోగులకు ఈ ఎలిజిబిలిటీ చూసుకుంటే 21 to 35 years ఉండే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేశారు. సో ఈ ఉద్యోగాల్ని 8 months టెన్యూర్కి తీసుకుంటున్నాము. సో తర్వాత అవసరం ఉంటే కంటిన్యూ చేస్తాము అని చెప్పి మెన్షన్ చేశారు. ఖచ్చితంగా అవసరం ఉంటారు, ఎక్కడ ఒక డిపార్ట్మెంట్లో కంటిన్యూ చేస్తారు, ప్రాబ్లం అయితే లేదు. ద అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ అటెంప్ట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ద అథారిటీ అండ్ హూ ప్రొడ్యూస్ ఎనీ సర్టిఫికేట్ విత్ రాంగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ సర్టిఫికేట్స్ ఏదైనా తప్పుగా ఇస్తే అటువంటి అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తాము అంటున్నారు. ద అబౌవ్ పోస్ట్ విల్ బి బౌండ్ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ సైట్లో కూడా ఈ నోటిఫికేషన్ పెట్టారు, మీరైతే చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సో అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ పెట్టలేదు. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మనకి ఇప్పటిదాకా అయితే అప్లికేషన్ ఫామ్ని పెట్టలేదు. అప్లికేషన్ ఫామ్ని కూడా మనకు అప్లికేషన్ని అఫీషియల్ సైట్లో పెడతారు. అఫీషియల్ సైట్లో పెట్టారంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీస్ పార్వతీపురం మన్యంకి పంపించవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మీరైనా లేకపోతే ఎవరి దగ్గరైనా సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవో కలెక్టర్ ఆఫీస్ పార్వతీపురం మన్యంకి మీరు ఇక్కడ మీ అప్లికేషన్తో పాటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి సబ్మిట్ చేయొచ్చు. సో ఈ విధంగా సబ్మిట్ చేయండి. 8వ తేదీ లాస్ట్ డేటు, సాయంత్రం 5 గంటల లోపల 8వ తేదీ అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ సైట్లో పెట్టకపోతే డైరెక్ట్గా ఏవోని కలవండి కలెక్టర్ ఆఫీస్లో, వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ఫిల్ చేసి సబ్మిట్ చేసేది అయితే వచ్చేయండి. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీ. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.